ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు చూడండి, మార్చి 25 రోజున మంగళవార్త మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాము. పరలోకము నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత అమ్మ మరియ తల్లితో ఇలా అంటుంది, ఏలిన వారు నీతో ఉన్నారు అని. ఈ మాటలు మోసుకొస్తుంది దూతే అయినప్పటికీ చెప్పమని చెప్పింది ఎవరండి? దేవుడు. అయితే దేవుడే అంటున్నాడు ఆ తల్లితో, నీతో నేనున్నాను అంటే ఏలినవారు నీతో ఉన్నాడు కాబట్టి నీవు అనుగ్రహాన్ని పొందుకున్నావు. ఈ ప్రపంచంలో ఏ బిడ్డకి లేని ధన్యత్వము ఏంటంటే, నీకు ఉంది ఏంటంటే, అమ్మా నీ పరిశుద్ధమైన జీవితాన్ని చూసి ఆ దేవుడే ముగ్ధుడైపోయి నీ గర్భములోనే ఆ కుమారుడు ఉదయించాలనుకుంటున్నాడు. అందుకే ఆ పవిత్ర శిశువు నువ్వు ఏమని పేరు పెట్టాలంటే యేసు అని పేరు పెట్టాలి అని గాబ్రియేలు దేవదూతే చెప్తుంది స్వయంగా మరియ తల్లితో. ఈ మంగళవార్త జపాన్ని మనము జపిస్తూ ఉన్నాము మన పరిశుద్ధమైన జపమాలలో. బైబిల్లో ఉన్నదే మనం చెప్తున్నామండి, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పట్లేదు. అదే విధంగా మార్చి 25 ఈ రోజున మరియ తల్లి గర్భము ధరించింది. అదేవిధంగా డిసెంబర్ 25న యేసుప్రభువు వారి యొక్క పుట్టుకను మనం కొనియాడుతున్నాము, క్రిస్టమస్. కరెక్ట్ గా చూస్తే 9 నెలల గడువు ఉంది. అదేవిధంగా మండుతున్న పొద దగ్గరకు వస్తున్న మోషేని చూసి దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో మోషే, ఇది అతి పవిత్రమైన స్థలము, నీవు నీ పాద రక్షణను విడిచిపెట్టి ఇక్కడికి రా అంటున్నాడు దేవుడు. అక్కడ పొద, మండుతున్న పొద ఎవరంటే మరియ తల్లి అని మన కనతలేని కథోలిక శ్రీ సభలో డాగ్మా 3 ప్రకటిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుండి. అక్కడ మండుతున్న పొద మండుతుందే కానీ కాలిపోవట్లేదు. అదేవిధంగా మరియ తల్లి కూడా తన వర్జినిటీ అంటే తన కన్యత్వాన్ని కోల్పోకుండా యేసుప్రభువు వారికి జన్మనిచ్చింది అనే పరమ సత్యాన్ని మన కన్నతలేని కథోలిక శ్రీ సభ ఈనాడు మనకి ప్రకటిస్తూ ఉంది.